నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, ముఖ్యంగా సర్పంచ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఇక దానికంటే ముందు జూబ్లీ హిల్స్, దానికంటే ముందు కంటోన్మెంట్, ఇలా ప్రతి ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వస్తుంది. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు మనం మొదటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని అటు ఇటు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడిచిపోయింది. వీటన్నిటిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎమ్మెల్యే గుణప్రకాష్ రావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సర్పంచ్ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. సర్పంచ్ ఎలక్షన్స్ అంటే అధికార పార్టీకి విన్నింగ్ మెజారిటీ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 2 దఫాలుగా రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఆ రిజల్ట్స్ను ఒకవేళ విశ్లేషించాలనుకుంటే సార్, ఎప్పుడు కానీ మనము 87 కంటే ముందు పంచాయతీ ఎన్నికలు కౌంట్ చేయొద్దు. అప్పుడు సమితి సిస్టము, బీసీలకు కానీ మహిళలకు కానీ రిజర్వేషన్ లేదు. రామారావు గారు 300 సమితిలను, రాష్ట్రంలో 294 ఎమ్మెల్యేలు ఉంటే 300 సమితి ప్రెసిడెంట్సే. జిల్లా పరిషత్తులు 21 మాత్రమే. 23 జిల్లాలో 2 కొత్తగా అయినా అనుకోండి, 21 హైదరాబాద్ తీసేస్తే. తర్వాత 87లో మండల వ్యవస్థ తెచ్చి 300 సమితిలను 1096, దాదాపు 1100 అనుకోండి మండలాలు చేసి, మండల వ్యవస్థలో బలహీన వర్గాలకు, మహిళలకు రిజర్వేషన్ మొదటిసారిగా దేశంలో చేసిండు. తర్వాత రాజీవ్ గాంధీ చట్టం తెచ్చిండు. అది 5 టైర్ పోయి 3 టైర్ అయిందనుకోండి, డిఫరెంట్ సిస్టమ్ అయిపోయింది. ఏదేమైనా ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ చూసినప్పుడు పాలక పక్షానికి ఎప్పుడు 1 సైడ్ విక్టరీ. 87 నుంచి చూసినప్పుడు ఇక్కడ కానీ పక్క రాష్ట్రాల్లో కానీ 1 సైడ్ విక్టరీ అంటే మోర్ దాన్ 80, 85, 90% పైన వచ్చినాయి. అవి మండలాలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఈవెన్ జిల్లా పరిషత్తులు కావచ్చు, సర్పంచ్ లెవెల్ కావచ్చు, కౌన్సిలర్ లెవెల్ కావచ్చు. పార్టీ గుర్తు మీద ఉన్న, గుర్తు మీద లేని సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు జరిగిన 2 విడత ఎన్నికల్లో దాదాపు నేను అనుకుంటున్నా 8,500 చిల్లర, ఎంతో 12,000 చిల్లరకి 8,500 చిల్లర జరిగినాయి. దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 50% 4,300, 4,400. బీఆర్ఎస్కి ఏదైతుందో 2,400 సమయంతో 26%. బీజేపీకి నేను అనుకుంటున్నా ఒక 550, ఒక 6%, 1.5 or 2% ఆఫ్ ఉభయ కమ్యూనిస్టులకు ఒక 110 ఇండిపెండెంట్స్. కానీ ఈ ఎన్నిక మొదటిసారిగా నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, ఇప్పుడైతే నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, సమాచారం చక్కగా పార్టీ గుర్తు బ్యాలెట్లో లేకున్నా కూడా మొదటిసారిగా పార్టీ జెండాలు, పార్టీ గుర్తుతో, పార్టీ ఐడెంటిటీతో, దాన్ని కండువా అంటామా, దాన్ని ఏమంటామా, అదేదో గుర్తులతోటి పోటీ చేశారు. బ్యాలెట్ మీద లేదు, అవును, ప్రచారం మాత్రం ఓపెన్. ఎస్, పార్టీ నాయకులు బొమ్మ పెట్టుకున్నారు, పార్టీ గుర్తులు పెట్టుకున్నారు, పార్టీ జెండాలు పెట్టుకున్నారు. అది కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. తో ఇది మొదటిసారిగా ఈరోజు కొన్ని పత్రికల్లో కథనాలు, ఎలక్ట్రానిక్ మీడియా, మెయిన్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మెజార్టీ నేను చూసినాయి, హవా కాంగ్రెస్ అనేది. అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు, మిత్రుడు మహేష్ గౌడ్ గారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ పని అయిపోయింది, క్లోజ్. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారు క్లోజ్ అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, మీ తొలి వెలుగు ద్వారా ఇద్దరు నాకు మంచి మిత్రులు, చాలా మంచి సంబంధాలని, అధికారంలో వచ్చిన తర్వాత కలిసే ఫంక్షన్లు తప్పితే అక్కడ కలిసే అవకాశం లేదనుకోండి. మహేష్ గౌడ్ గారితో అప్పుడప్పుడు కలుస్తాం, మాట్లాడుతూ ఉంటాం. బట్ గతంలో సర్పంచ్లు 87లో మండల వ్యవస్థ తెచ్చిన తర్వాత 1096లో 900 పైన ఎంపీపీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు తెలుగుదేశం కైవసం చేసుకున్నది. అలాగే మున్సిపాలిటీలు 120, 130, ఇప్పుడు ఎక్కువైనాయి, 150 అయినాయి. మండలాలు కూడా కొన్ని ఎక్కువైనాయి, జడ్పీటీసీలు కూడా ఎక్కువైపోయినాయి. 10, 20 ఎక్కువైనాయి అనుకోండి, 1100 టచ్ అయింది అనుకుంటా. బట్ దాంట్లో కూడా 83, 84% ఆఫ్ మున్సిపాలిటీస్ కూడా వచ్చినాయి. అలాగే మళ్ళీ ఎన్నికలు 92లో పెట్టాలి, భాస్కర్ రెడ్డి గారు పెట్టలేదు. 95లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత, అంటే రామారావు గారు మార్పు జరిగిన తర్వాతనే ఎన్నికలు జరిగినాయి అనుకుంటున్నా, 95, 96లో. అప్పుడు కూడా సేమ్. 2001 వచ్చే వరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో మాత్రము నిజామాబాద్ అబ్సల్యూట్ వచ్చింది, హంగ్ వచ్చి కరీంనగర్ జిల్లా పరిషత్తు,
450 440 జడ్పీటీసీల్లో దాదాపు 82-83 జడ్పీటీసీలు బీఆర్ఎస్కి వచ్చినాయి. అలా చూసినా కూడా టీడీపీకి ఏదైతుందో చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 2001 అండ్ 2002లో జరిగిన ఎన్నికల్లో కూడా మోర్ దాన్ 75-80% రిజల్ట్ వాళ్ళకు. సర్పంచులు కానీ, కౌన్సిలర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 2005, 2006, 2005లో మున్సిపాలిటీ, 2006లో పంచాయతీరాజ్. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి, రోషే గారు ఉన్న పీరియడ్లో డిఫరెంట్గా అయినాయి అనుకోండి. తర్వాత టీఆర్ఎస్ జమాన్లో 2 సార్లు జరిగినాయి. బట్ రిజల్ట్ సేమ్, మోర్ దెన్ 85-90%. ఓకే. గతంలోనైతే మీకు 2003 కంటే ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 32 జిల్లా పరిషత్తు అధికార పార్టీ. హైదరాబాద్లో 2 కార్పొరేటర్, ఒకటెక్కడో ఈ ఉప్పల్ ఏరియాలో వచ్చింది, ఒకటేమో మల్కాజిగిరి ఏరియాలో వచ్చింది. అవును, రేవంత్ రెడ్డి గారు 10 వచ్చింది. కరీంనగర్ అటువంటి మున్సిపాలిటీలో 1 వార్డు కూడా రాలే. అట్లే ల్యాండ్ సైడ్ విక్టరీ మోర్ దాన్ 90%, అన్ని స్వీప్. అలాగే పక్క రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంతకుముందు తెలుగుదేశం హయాంలో కానీ, బట్ తెలుగుదేశం కంటే మోర్ దాన్ 90%, ఇంక్లూడింగ్ ఆఫ్ చంద్రబాబు గారి నియోజకవర్గము కుప్పం అండ్ మంగళగిరి కూడా స్వీప్ చేసింది జిల్లా పరిషత్తులు, తర్వాత ఎంపీపీలు, సర్పంచ్లు. బట్ రిజల్ట్ అల్టిమేట్ అసెంబ్లీ ఏమైందో మనం చూసాం. అలాగే ఏదైతుందో కేసీఆర్కి ఇక్కడ ఎట్లా విక్టరీ చేశాడో చూసాం. బట్ మొన్న ఏమైందో మనం చూసాం, కాంగ్రెస్కి వచ్చింది. అవును, స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఉండి ఏం జరిగిందో మనం చూసాం. రామారావు గారు 87లో బీసీలకు అప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదు, పంచాయతీరాజ్ చట్టం 57-58లో వచ్చింది. 87 వరకు భారతదేశంలో మొదటిసారిగా బలైన వర్గాలకు మహిళలకు ఇచ్చాడు. బట్ అల్టిమేట్ మోర్ దాన్ 90% ఆఫ్ ఎంపీపీసీలు వచ్చి, మున్సిపల్ వచ్చి, జిల్లా పరిషత్తులు వచ్చి, సర్పంచులు వచ్చి 89 వచ్చే వరకు తను స్వయంగా ఓడిపోయి కల్వకుర్తిలో 33 లోక్సభ స్థానాల్లో 2 మాత్రమే వచ్చి 39 కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అధికారం వచ్చింది. పక్క రాష్ట్రంలో కరుణానిధి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ బైకాట్ చేసింది లోకల్ బాడీ జయలలిత. తర్వాత అబ్సల్యూట్ ఆమె ప్రభుత్వంలో వచ్చి 6 స్థానాలు మాత్రమే డిఎంకే వచ్చినాయి, 6 ఎమ్మెల్యేలు మాత్రమే 234. అలాగే యూపీలో అఖిలేష్ ములాయం సింగ్, మాయావతి గారు ఏదైతుందో లోకల్ బాడీ బైకాట్ చేసింది, టోటల్ నో కాంటెస్ట్. అప్పుడు ఇమీడియట్గా తర్వాత ఆమె బ్రాహ్మణులకు 40 పైన సీట్లు ఇచ్చి 403 స్థానాల్లో 304, 305 స్థానాలు వచ్చి అబ్సల్యూట్ 2/3 తోటి ఆమె విక్టరీ అయింది. మొన్న మనం చూసాం, కేసీఆర్ ఓడిపోతూ ప్రభుత్వం పోయింది, కామారెడ్డి ఓడిపోయాడు కదా, అవును, అక్కడ రామారావు గారు ఓడిపోయాడు కదా. సో ఇవన్నీ చూసినప్పుడు ఏదిందో స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరు గెలిచినా ఎవరు గెలవలేదా అనేది దీంతో కొలతబద్ద కాదు. గతంలో చూసినప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ముఖ్యమంత్రి గారిని, పిసిసి ప్రెసిడెంట్ గారిని, ఒకసారి డాటా తీసుకోండి. 87లో కానీ, అలాగే 2001, 2002లో కానీ, 2005, 2006లో కానీ, మళ్ళీ కాంగ్రెస్ హయాంలో కానీ, మళ్ళీ టీఆర్ఎస్ హయాంలో కానీ రిజల్ట్ ఎలా వచ్చింది, ప్రతిపక్షాలకు ఎలా వచ్చింది, పాలకపక్షాలకు. ఈరోజు నేను అనుకుంటున్నా అంటే బై ఎలక్షన్స్, మీరు అన్నట్టుగా బై ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 కదా. చూసినప్పుడు ఏదైతుందో 26-27% సర్పంచ్లు రావడం అనేది, అది బీజేపీ కూడా ఇప్పటి వరకు 80 నుంచి బీజేపీ, అంతకుముందు జనసంఘం ఉండే, ఎప్పుడు కూడా మీకు ఏదైతుందో 2 ఫేస్లు ఇప్పుడు దాదాపు 550 వచ్చినాయి, ఇంకొక 250 రావచ్చు. 800 సర్పంచ్లు అనేది 12,000లో ఎప్పుడూ బీజేపీ కూడా లేదు. తో ఈ రిజల్ట్ ఏదైతుందో దీని ప్రభావితం రేపు అసెంబ్లీ కాదు. బట్ దీన్ని మీరు ఏదైతుందో బ్రహ్మాండమైన విక్టరీ అని కొన్ని పత్రికలు కానీ, హవా అని కొన్ని సోషల్ మీడియా కానీ, మెయిన్ మీడియా కానీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దెబ్బనే అని చెప్తా ఉన్నారా మీరు? అంటే ఈ లోకల్ బాడీకి సంబంధం లేదు. బట్ ఇది ప్రజలు ఏదైతుందో బీఆర్ఎస్కు లోక్సభ చూసిన తర్వాత, లోక్సభ 17 కదా, అసెంబ్లీ 35 నుంచి 17% అయింది కదా, 0 సీట్ కదా. కేటీఆర్ నియోజకవర్గంలో కూడా అసెంబ్లీలో మెజార్టీ వచ్చింది కదా, సంజయ్కి అసెంబ్లీలో సొంతగా రిప్రజెంట్ చేస్తున్న హరీష్ రావు గారు, కేసీఆర్ రిప్రజెంట్ చేస్తున్న మెదక్ కూడా ఓడిపోయింది కదా ఆ స్థానాల్లో. తో ఇది చూసినప్పుడు ఏదైతుందో వాళ్ళకు ఇది బెటర్ రిజల్ట్.
బీఆర్ఎస్ కు బెటర్ రిజల్ట్స్, రేపు కాంగ్రెస్ కాదు. ఏదైనా ప్రతిపక్షంగా పోరాటం చేయాలనుకుంటే గ్రామ స్థాయిలో ఏదైతుందో వాళ్ళకు ఒక 2,500, ఇంకొక నేను అనుకుంటున్నా ఇంకో 1,200, 3,750 ఇండిపెండెంట్స్ కొందరు వాళ్ళు కూడా యునానిమస్ కూడా మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చుకొని కొంత కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు, కొంత బీజేపీ కొంత గెలిచారు, కొన్ని తెలుగుదేశం కూడా 5, 2, 3 వచ్చిన 7-8లో. అలాగే ఏదైతుందో బీఆర్ఎస్ కూడా మన కాంగ్రెస్ బీఆర్ఎస్ అందరికి కూడా యునానిమస్ కొంత వచ్చినాయి. అవి ఎటు చేరుతారా అనేది పక్కకి ఇట్టండి. బట్ యునానిమస్ వచ్చిన సీట్లు కూడా నేను అనుకుంటున్నా 2 విడతలు కలిపి ఒక 950 చిల్లర ఉన్నట్టున్నది, ఇంకొక 1,500 దాకా యునానిమస్ వచ్చిన సీట్లని. తో ఈ విధంగా ఏదైతే వచ్చినప్పుడు ఇది బీఆర్ఎస్కి ఏదైతుందో 2 అసెంబ్లీ ఉప ఎన్నికలు మీరు మొదట్లో చెప్పినట్టుగా లోకసభ చూసినప్పుడు ఇది వాళ్లకు కొంత బ్రీత్ దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. ఇది కాంగ్రెస్ ఏదైతుందో హవా కాదు. పాలక పక్షానికి ఎప్పుడు ఈ రాష్ట్రంలో మీకు 87 నుంచి చెప్పాను, పక్క రాష్ట్రంలో పోటీ చేయకుండా ఏం జరిగిందో చెప్పాను, యూపీలో ఏం జరిగిందో చెప్పాను, లోకల్ బాడీలో చేయకుండా అబ్సల్యూట్. తో మనం కూడా మొన్న హైదరాబాద్లో కానీ కరీంనగర్ అంటే ఒక్క జిల్లా పరిషత్ లేదు, ఒక్క జిల్లా పరిషత్ 30 గంటలు అటువంటిది ఏం జరిగింది అనేది మనం చూసాం. అట్లే జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ కుప్పం అండ్ మంగళగిరి అక్కడ కూడా స్వీప్ 90 సైడ్ ల్యాండ్ సైడ్. 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. 2 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి ఇప్పుడు ఉత్సవాలు కూడా చేస్తూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి 1000 కోట్లకు సంబంధించినటువంటి కొన్ని నిధులను కూడా ఇస్తామని చెప్పడము, తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో కూడా విజయోత్సవాలకు సంబంధించినటువంటి సభలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 సంవత్సరాల పరిపాలన గురించి మాట్లాడాలి సార్. ఒకటి ఇప్పుడు మన పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉంటే టౌన్కి పోయింది కావచ్చు, మున్సిపాలిటీలో పోయారు, అది కోడ్కు సంబంధం లేదన్నది ఆల్ రైట్. బట్ దాంట్లో పోయి ఏదైతుందో మనం సర్పంచ్ ఎన్నికలు ప్రభావితం చేయడానికి పోయినాం. ఎన్నికల తర్వాత కూడా పెట్టచ్చు, ఎన్నికల కంటే ముందు కూడా పెట్టొస్తుండే, వారం రోజుల ముందు తర్వాత పెట్టొస్తుండే. బట్ ప్రభావితం ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ప్రభావం పడాలని పోయారు. ఏదేమైనా ప్రియాంక గారిని తీసుకొచ్చి నిరుద్యోగ భృతి కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కానీ, సాధ్యం కానీ నిరుద్యోగ భృతి కానీ, ప్రియాంక గాంధీ గారు అనుకోండి, ప్రతి ఆడపిల్లకి 2,500 పెన్షన్స్ చేయడం కానీ, రైతు బందే కాదు రైతు కూలీలకు కౌలు రైతులకు కూడా ఇస్తామని హామీలు ఏదైతుందో ఇచ్చిన వాటిలో ఒక బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం నేను అనుకుంటున్నది మెయిన్ దాంట్లో లేదు, అది ఒక సబ్. అలాగే ఏదైతుందో ఆస్పోర్ కరెంట్ ఏదైతుందో 200 యూనిట్లు తప్పితే ఏదైతుందో అమలు చేసిన సంఘటనలు లేవు. ఫీజు ఇవాళ ఏ పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు నేను ఇవ్వలేను, బ్యాంకులు అప్పులు పుడతలేవు, చెప్పుల దొంగ లెక్క నన్ను చూస్తున్నారు. పార్టీలో కూడా ఏదైతుందో క్రమశిక్షణ లేదు, నా సీట్ ఎప్పుడు గుంజుకుందో తను ముఖ్యమంత్రి చెప్పాడు. అటువంటిది ఏదైతుందో తను స్వయంగా ఒక ముఖ్యమంత్రిగా ఒప్పుకున్నాడు. ఏది ఏమైనా జూబ్లీ ఎన్నికల తర్వాత కంటోన్మెంట్ వదిలిపెట్టండి, అది ఎప్పుడో జరిగిన ఎన్నిక, ఇమీడియట్ జరిగింది. బట్ దాని తర్వాత ఏదైతుందో రేవంత్ రెడ్డి గారికి కొంత ఏదైతుందో ఇప్పుడున్న పార్టీ మీద కానీ, హైకమాండ్ దగ్గర కానీ, గతంలో వచ్చిన సోషల్ మీడియా కానీ, కొన్ని మెయిన్ ప్రింట్ కానీ, పితూరులు చెప్తే ఏదైతే స్టోరీస్ వస్తున్నాయో ఇప్పుడు కొంచెము జూబ్లీ ఎన్నికల తర్వాత ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అసలు ఎక్కడ కూడా మాట్లాడట్లేదు, కనీసము ఎక్కడ బయటికి రావట్లేదు, ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సినటువంటి నేత మాట్లాడట్లేదు. ఇది బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి ప్రస్తుతం కాంగ్రెస్ ఆరోపిస్తున్నటువంటి మాటలు. కేసీఆర్ విషయంలో మాట్లాడాలి సార్. కేసీఆర్ గారు అంత పెద్ద తెలంగాణ బిల్లు పెడుతుంటే ఢిల్లీలో ఉండి హౌస్కి ఎప్పోలే కదా. ఓకే, కార్మిక మంత్రిగా ఉండి కార్మిక క్వశ్చన్ అవర్ ఉన్నా కూడా ఏదైతుందో కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు అప్పుడు 56 మంది, 42 సిపిఎం, 10 సిపిఐ, 4 ఫార్వర్డ్ రిపబ్లిక్. హౌస్లో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతే ఈవెన్ సెక్రటరియట్ రాకపోతుండే, ఇంటి దగ్గర కూడా అపాయింట్మెంట్స్ ఇవ్వకపోతుండే. వాళ్ళు మన్మోహన్ సింగ్ గారికి యూపీఏ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామి. అప్పుడు భాగస్వామి అంటే అవుట్ సైడ్ సపోర్ట్. ములాయం గారు 99, సమాజ్వాదీ, మాయావతి 21 ప్లస్ ఇది 56. ఓకే,
56, 2004 to 80, 6. 126 ఉంటేనే యూపీఏ ఫామ్ అయింది. వాళ్ళు ఈ లేబర్ పోర్ట్ఫోలియో ఇంకోరికి ఇమ్మని చెప్పారు. అవును. ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు కూడా అవైలబిలిటీ లేకపోతుండే. ఉద్యమంలో కూడా ఒక 15 రోజులు ఉన్నట్టే, ఈవెన్ ఉద్యమ కాలంలో నడిచినప్పుడు కూడా ఇంటి దగ్గర కూడా ఇంటర్వ్యూస్ లేవు కదా. ఆఫీస్కి వస్తానుడు మళ్ళీ రాకపోవడం, నేను పొద్దుగా ఇంటి పక్కకున్న ఆఫీసే రాకపోయి పోనీయండి. 2000 కోట్ల పార్టీ పెట్టిండు. 2014 వరకు పవర్ వచ్చింది. 13 సంవత్సరాల్లో 15 ఆగస్టు 26 జనవరి అంటే 26 జెండా వందనాలు ఉంటాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉంటే పార్టీ ఆఫీసులో జెండా ఎత్తుతారు. అవును. ఒకే ఒకసారి జలదృశ్యం దగ్గర కొండాలక్ష్మణ్ బాపూజీ దగ్గర ఓన్లీ 1 టైం వచ్చిండు. 25 సార్లు నాయన నరసింహారెడ్డి జెండా ఎత్తిండు. అంబేద్కర్కు ముఖ్యమంత్రిగా ఎవరున్నా హైదరాబాద్లో నేను చూస్తున్న దాదాపు ఆఫ్టర్ 83 రామారావు గారు వచ్చినప్పటి నుంచి ఖచ్చితంగా ట్యాంక్ బాండ్ విగ్రహానికి ఏదైతుందో పూలమాల అర్పిస్తారు. ఎన్నడూ పోలే. జగజీవన్ రామ్ గారు చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు. బట్ అంబేద్కర్ 14th ఏప్రిల్ కంపల్సరీ ట్యాంక్ బండి మీద ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రాము, ముఖ్యమంత్రి వచ్చి అది చేయడము. ఒక్కొక్కసారి అక్కడ షామేనలు మొత్తం రోడ్డు బ్లాక్ చేసేసి 1000 మంది వచ్చి ఫంక్షన్ జరుగుతుండే. తన ఫంక్షనింగ్ ఎప్పుడు అదే. తనకేంటంటే అసెంబ్లీలో క్రిటిసిజాన్ని తట్టుకోలేడు. అందుకోసం అవుతుందో తట్టుకోకపోతే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ క్యాడర్ ఉన్నారో క్యాడర్కి లీడర్లకి భరోసా ఇవ్వాల్సినటువంటి నాయకుడే అట్లా తట్టుకోకపోతే ఎలా అని చెప్పేసి. కానీ ఒకటి ఆ టీఆర్ఎస్లో ఉండే నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ ఒక ముఖ్యమంత్రిగా సెక్రటరేట్ రాకున్నా ఎమ్మెల్యేలకు ప్రతిపక్షాలకు కానీ కార్మిక సంఘాలకు కానీ అపాయింట్మెంట్స్ ఇవ్వకున్నా కూడా 10 ఏళ్ళు ఓర్చగలిగింది. రెండోసారి కూడా రిపీటెడ్లీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కూడా 39 స్థానాలంటే ఇస్ నాట్ ఏ జోక్. అవును. ఇంత చైతన్యం ఉన్న హైదరాబాద్లో అభివృద్ధి అంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి చేయలే కదా. మొత్తం ల్యాండ్ సైడ్ విక్టరీ కదా, ఒక్కటి కూడా రాలే కదా. ఒక స్థానమే బీజేపీకి వచ్చింది, రాజాసింగ్ది. అంతే. ఎంటైర్ వాళ్ళే స్వీప్ చేసింది కదా. కాంగ్రెస్కి ఒక స్థానం కూడా రాలే కదా. రాలేదు. తో ప్రజలు సిటీలో ఉండేది. మున్సిపల్ కార్మికులు చేస్తే చేయవు, ఆర్టీసీ కార్మికులు చేస్తే నేను కథం, వాళ్ళు యూనియనే లేదు, వాళ్ళు విడ్రా సేపు నేను వాళ్ళతో మాట్లాడంటివి. తర్వాత పిలుచుకుంటే గురుదేవ్ కప్రాలు ₹1,00,00,000 100 కోట్ల రూపాయలు ఇలా ప్రగతి భవన్ డిన్నర్ చూస్తే 100 కోట్ల రూపాయలు రోజు దాదాపు 30. మొన్న ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఎవరో తీసుకున్నది నేను పత్రికల్లో చదివాను. భారతదేశ చరిత్రలో ప్రైమ్ మినిస్టర్ అంత ఎక్స్పెండిచర్ ఉండేది. ఎంటైర్ మెనూ అండి, నేను పేరు చెప్పదలుచుకోలేదు ఎవరు క్యాటరింగ్ అక్కడ ఉండేది. ఎవ్రీ 1 వీక్ బిఫోర్ ఏ మెనూ స్టార్ట్ అవుతుంది. 1000 మంది తినడమే. అక్కడ ఉండే స్టాఫ్ మొత్తము, తర్వాత ఆయనకు వచ్చే బంధువులు అంతా గవర్నమెంట్ ఫుడే. ఆర్టీసీ వాళ్ళని సెలెక్టెడ్ వాళ్ళని పిలిచి బస్సులలో తీసుకొచ్చి గురుదేవ్ కప్రాలు తినిపించి పంపించే ప్రగతి భవన్లో. తో ఆయన ఫంక్షనింగ్ను ఈ ప్రజలు ఓర్చుకుంటుండ్రు. ప్రధాని ఇందిరాగాంధీగా ఉండే ధర్మదర్శనం చేస్తుండే వాజ్పేయి గారు. అటువంటిది ఈరోజు ఒక ముఖ్యమంత్రి సొంత మంత్రులకు వితౌట్ పర్మిషన్ ప్రగతి భవన్ పోవడానికి వీల్లేదంటే ఎక్కడ ఇదండి. చాలా మనం చూసాం, కొందరు గేట్ల దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు, దాంట్లో హోమ్ మినిస్టర్ లోపలికే పోనీయాలి, అక్కడ రివ్యూ అవుతుంది ఆయన సబ్జెక్ట్ది. ఇట్లా ఇక పేర్లు చెప్పాలంటే తో ఇది ప్రజలు మూడో ప్రత్యామ్నాయం లేనప్పుడు రిజల్ట్ మనం ఇప్పుడు లోకల్ బాడీలో చూసినాం. మొన్న కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ బంజారాహిల్స్లో చూసినాం ఏం జరిగిందనేది. ఈవెన్ కంటోన్మెంట్ 2 జాగాలో బీజేపీ డిపాజిట్ పోయింది. ఆయనకు 60,000 ఓట్లు వస్తే మొన్న వచ్చినాయి ఎంత 23,000 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ పోయింది. సో బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు లుకలుకలను చూస్తూ ఉన్నాం. కవితను బయటికి గెంటేసిన తర్వాత కవిత మాటలు చాలా సూటికి కనబడతా ఉన్నాయి. ప్రధానంగా హరీష్ రావును కనబడతా ఉంది. తర్వాత నిన్నగాక మొన్న 4,000 కోట్ల భూములను 4,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను కబ్జా చేసిందంటూ మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే మీద ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆరోపణలను చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇవి ప్రజలలో ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తాయా అని? లేదండి. ఒకటండి, ఇక్కడ జైలు పోయించిన జగన్ను ఏం చేసినా మనం చూసాం. జైల్లో ఉండే గెలిచిన వాళ్ళు యూపీ, బీహార్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉన్నారు. జార్జ్ ఫెర్నాండెజ్ అంటే అది ఎమర్జెన్సీలో పెట్టారు, రైల్ ట్రాక్ అది సంథింగ్. జైల్లో ఉండి గెలిచాడు 3 లక్షల పైన అనుకోండి, 77లో జనతా పార్టీ రైతు నాగల గుర్తు మీద. సో ఆల్టర్నేటివ్ లేనప్పుడు
గుడ్డు తింటోడు వస్తాడట, గుడ్డు పోయి కోడి అవుతుంది, కోడి పోయి మేకన గొర్రె అవుతుంది, గొర్రె పోయి బర్రె అవుతుంది, బర్రె పోయి ఏనుగవుతుంది. ఏమవుతుంది ఇక్కడ గతంలో కంటే ఇప్పుడు కరప్షన్ జరుగుతుందనేది ప్రచారం ఉంది, దాంట్లో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి. ఓకే, రాజకీయాలు సేవాభావం కాదు, వ్యాపారము. ప్రతి వాళ్ళు రాజకీయాలు ఖర్చు పెడుతున్నారు, ప్రజలు కూడా డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళకు పని ఉన్నప్పుడు రాజకీయ నాయకుల దగ్గర పోతే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. ఇది కామన్ అయిపోయింది. కరప్షన్ అనేది దాని గురించి ఎఫెక్ట్ ప్రజల్లో కనపడడం లేదు. ఇక్కడ వ్యతిరేకం వచ్చినప్పుడు మళ్ళీ ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఏదైతుందో అదవుతుంది. ఒక కాన్స్టిట్యున్సీలో 40-50 వేలతో ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారు. 78 నుంచి మీరు అబ్జర్వ్ చేయండి, నేనైతే అబ్జర్వ్ చేస్తున్నా. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు అతను ఈ 5 ఏళ్ళు అక్కడికి పోతలేడు. ఈ ఉన్న నియోజకవర్గంలో ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు మళ్ళీ 30 వేలతో ఓడిపోయి ఈయన గెలుస్తున్నాడు. 40-30-70 కవర్ చేస్తున్నాడు ఆయన. 40 వేలతో ఓడిపోయినాడు అంటే వచ్చిన వాడు పాతోడే బెటర్ అనే పద్ధతిలో వస్తుంది. అదే కోడి నేను ఏదైతుందో గుడ్డు మన తర్వాత కోడి నుంచి మేక గొర్రె అయినట్టుగా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. రాజకీయాలు భ్రష్టు పట్టినాయి, రాజకీయాలు వ్యాపారం అయిపోయినాయి, లూట్మార్. ఐడిపిఎల్ నేను అనుకుంటున్నా, నాకుండే సమాచారము కొంతమంది మిత్రులతో కానీ నేను ఈ మధ్యలో హోమ్లో ఉండి ఎక్కడికి వెళ్ళకుండా 8-10 రోజుల నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు దాంట్లో ఐడిపిఎల్లో మాధవరం కృష్ణారావు ఒక గజం కానీ భూమి లేదు. ఓకే, ఆయన కొడుకు పేరు మీద ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. నో, ఆయన కొడుకు ఒక వెంచర్లో పార్ట్నర్ ఉంటే ఇప్పుడు ఏదైతే వెంచర్స్ ఒక 2 కడుతున్నారో అది సర్వే నెంబర్ ఏదైతుందో చేంజ్ అయిపోయింది. దాన్ని ఏమంటారు అంటే లాంగ్వేజ్లో ల్యాప్లో ఏదో అంటారు దాన్ని, ఒక్క నిమిషం, ల్యాపింగ్ అంటారు. అది ల్యాపింగ్ పెట్టి చేంజ్ అయింది. సర్వే నెంబర్ కూడా ఓవర్ ల్యాప్ చేంజ్ అయిపోయి సర్వే నెంబర్ చేంజ్ అయింది. పక్కకుండే సర్వే నెంబర్లు ఏదైతుందో ఉంది. అది కాక ఏదైతుందో ఈ దాంట్లో కట్టేది ఏదైతుందో వాళ్ళు ఓవర్ ల్యాప్ అయిన సర్వే నెంబర్ లేని సర్వే నెంబర్లో దే ఆర్ కన్స్ట్రక్టింగ్. దాంట్లో ఈయన ఉండడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు నువ్వేదో మంచి బిల్డరు చేసుకోని వాళ్ళ కొడుకు బయటకు వెళ్ళిండు. అలాగే కవిత గారు చెప్పినట్టుగా కేటీఆర్ సంతకం పెట్టిండు గతంలో అన్నాడు. సంతకం మంత్రులు పెట్టరు, అధికారులు పెడతారు. దాంట్లో వాళ్ళ భర్త ఒక వెంచర్ ఏదైతే ఆ పర్మిషన్ వచ్చిన వెంచర్లో అదే ఐడిపిఎల్ ల్యాండ్లో అదే ఓవర్ ల్యాప్ అయిన ల్యాండ్లో అయిన తర్వాత రిజిస్టర్ చేంజ్ అయిన తర్వాత అక్కడ అప్పుడు పర్మిషన్ వచ్చింది. ఓకే, తర్వాత ఆయన ఆ వెంచర్కి వెళ్ళి బయటకు వచ్చాడు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఐడిపిఎల్లో మాధవరం కృష్ణారావు ఒక గజం కానీ లేదు. దాని మీదనే ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు, దాని మీదే పోరాటం చేస్తున్నాడు. అక్కడ ఎవరైతే ఒక 1600 కుటుంబాలున్నాయో ఆ కుటుంబాల కోసం ఏదైతుందో ఎవరి ల్యాండ్ అయినా కానీ అది ప్రభుత్వంగానే ఇది, దానికోసం నేను చివరి వరకు పోరాడతా. దాని మీద ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీగా ఉన్నప్పుడు ₹1 రేవంత్ రెడ్డి గారితో శాంక్షన్ ఇచ్చాడు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 కోట్లతో శాంక్షన్ చేయించాడు. వర్క్ జరుగుతూ ఉంటే ఐడిపిఎల్ ల్యాండ్ అనే ఆ వర్క్లు ఆపుతున్నారు. బట్ నాకు ఆ ఒక్క ల్యాండ్ ఇష్యూలో మాధవరం కృష్ణారావు గారికి సేమ్ టైం ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేఎల్పీ నేత కవిత భర్త పేరు మీద ఒక 2,000 కోట్ల విలువైనటువంటి భూములను ఈ ప్రభుత్వం కట్టబెట్టింది. అందుకనే కవిత కాంగ్రెస్కు సపోర్ట్గా మాట్లాడుతుంది అంటున్నారు. దీనిపైన మీకు ఏమన్నా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా లేదా, ఆమెకు పొలిటికల్ యాంగిల్ రేపు ఏదైతుందో పొలిటికల్ పార్టీ పెట్టడము బయటికి పంపడం పెట్టడం ఖాయమని ఎప్పుడూ నేను చాలా ఛానల్లో చెప్పాను. లక్షల పైన అది వేరే సంగతి అనుకోండి. బట్ ఆమె పార్టీ పెట్టడం అనేది ఖాయం. ఓకే, నేను 2014లో నన్ను పోటీ చేయమంటే నేను చేసిన 2009లో హుజూర్ నగర్ పోటీ చేస్తా అనే స్టేట్మెంట్ ఉంది నా దగ్గర, ఉంది ఇప్పటికి ఉంది. అవును, ఆమె చెప్పింది నల్గొండలో ఒక దాంట్లో ఏ సందర్భంలో చెప్పిందా కానీ దాన్ని మళ్ళీ ఆమె చెప్పిందా లేకపోతే ఒక పత్రికలో వచ్చింది నా దగ్గర స్టిల్ టుడే. ఓకే, హుజూర్ నగర్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాను. తో నాకు జబర్దస్త్ ఇచ్చిండ్రు, నేను ఎమ్మెల్సీ వద్దన్నా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఉత్తమాట. వద్దంటే ఎందుకు ఇస్తారమ్మా, మేము కూడా చాలా వద్దన్న వాళ్ళు ఉన్నారు, నోళ్ళు ఉన్నారు. నేను ఓన్లీ సమాజ సేవనే చేస్తా. ఇన్నటిదానిక జాగృతి తెలంగాణ దాన్ని ఏదైతుందో భారతీయ జాగృతి అని పెట్టి జైలుకి వెళ్ళిన తర్వాత దేశమంతా పోరాటం చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్న ఏ సంగతి అనేది నేను వివరాలకు పోదలుచుకోలేదు. 1 ఆమెకు అంబిషియస్ ఉంది. రేపు ఏదైతుందో రాజకీయ పార్టీ పెట్టేది ఖాయము. ఆమె ఒక సందర్భంలో గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ చెప్పింది, ఏదో ఒక రోజు నేను ముఖ్యమంత్రి. అప్పటికి పార్టీలకు వెళ్ళి ఆమెను ఎక్స్పెల్ చేయలే. అవును, నిన్నైతే ఓపెన్ చెప్పింది, నేను ముఖ్యమంత్రి అయితే 2014 నుంచి చిట్టా బయటకు తీస్తాను. ఎక్కడ ముఖ్యమంత్రి అవుతుందండి? ఇది కొంత
మనిషి ఆశాజీవి. కేసీఆర్ గారు కూడా మొత్తం కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఉండే మొత్తం ప్యాటర్న్ కానీ దేశ్కి నేత కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి పెట్టి ఢిల్లీలో ఆఫీస్ పెట్టి అన్ని రాష్ట్రాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి యూనిట్లు వేసి ఒరిస్సా, ఆంధ్ర, మహారాష్ట్ర, గుజరాత్ వీళ్ళందరినీ పిలిచి రైతు నాయకులను దేశమందరిని పిలిచి మీటింగ్ పెట్టి డిన్నర్ పెట్టి ఫోటోనైతే రాలే ఏ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చింది అనేది. తో అబ్కా సర్కార్ కిసాన్ సర్కార్ దేశ్కి నేత కేసీఆర్ అన్నాడు. జీరో అయింది. ఈ రోజు ఆమె ఒంటరిగా పోటీ చేస్తే స్టిల్ ఆమె పోటీ చేసే నియోజకవర్గాన్ని ఎక్కడ అనేది క్వశ్చన్ మార్క్. 1 ఖచ్చితంగా ఈరోజు దేశంలో ప్రణబ్ ముఖర్జీ గారు పార్టీ పెట్టారు. పివి నరసింహారావు క్యాబినెట్లో అతనికి లేకుండే, అప్పటి వరకే మహానాయకుడు. మన తమిళనాడులో శివాజీ గణేశన్, కమల్ హాసన్ పెట్టాడు. పక్క రాష్ట్రంలో బంగారప్ప, గుండురావు పార్టీ పెట్టారు. ఎక్కడ కర్ణాటకలో రాజ్ కుమార్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. రజనీకాంత్ పార్టీ పెడతా అని బ్యాక్ అయిపోయాడు. ఇక్కడ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ఆయన ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, ఆయన ఓడిపోయాడు. అలాగే హరికృష్ణ గారు పార్టీ పెట్టారు, ఆయన పోయాడు. దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టి ఎంపీ ఎమ్మెల్యేకి ఓడిపోయాడు. ఈ విధంగా చెప్పాలంటే దేశంలో తివారీ కాంగ్రెస్ నెంబర్ ఆఫ్ పార్టీస్ వచ్చినాయి. చెన్నారెడ్డి గారు 1956లో మంత్రి, తర్వాత 60 ఏళ్ల కేంద్ర మంత్రి, 78లో చీఫ్ మినిస్టర్. ఇందిరాగాంధీ గాలి దేశమంతా వీస్తే అప్పుడు 14 లోక్సభనే తెలంగాణలో, 70 ఏళ్ల 15 అయినాయి, ఇప్పుడు 17 అయినాయి డీలిమిటేషన్లో. 2009లో 14లో 10 సీట్లు సాధించిండు తెలంగాణ ప్రజల పేరు మీద, పారగుర్తు మీద. అటువంటి నాయకుడు 78లో 175 స్థానాలు ఇచ్చాడు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ జనతా గవర్నమెంటు, ఇక్కడ వెంగళరావు గారి ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్, ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్. ఐని జనవరి 1కి స్థాపించి ఫిబ్రవరిలో 55 రోజులకు ఎన్నికలు వస్తే 175 స్థానాలు వచ్చినాయి. 60 జనతా, 30 కాంగ్రెస్ ఆర్. అటువంటి వాడు 84లో పార్టీ పెడితే ఎన్టీ రామారావు ఎలయన్స్లో స్వయంగా ఏదైతుందో కరీంనగర్ లోక్సభకు 76 వేలతో ఓడిపోయాడు జే చొక్కారావు గారి మీద. సో హేమీలు రాజకీయ పండితులు, సినీ గ్లామర్ ఉన్న వాళ్ళు చిత్తైపోయారు. ఆమెకు తెలుసు. శ్రీనివాసులు రెడ్డి గారు, నల్లప్పరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు ఎన్టీ రామారావు క్యాబినెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి 80 సీనియర్ సేనాని పెట్టి ఆంధ్రప్రదేశ్ అంతా కొన్ని వందల సభలు 15,000, 10,000, 20,000, 25,000 నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మిడిల్ స్టేజ్ వేసింది. అంటే మెయిన్ స్టేజ్ కాక ఇట్లా అడ్డం వేసి అటోలు ఇటోలు చూసేటట్టుగా ఓపెన్ పెట్టి ఓన్లీ శ్రీనివాసులు రెడ్డి గారు. మంది ఎంత వచ్చిందని నేను విమర్శ పోదలుచుకోలేదు. అటువంటి వాడు రాజీవ్ గాంధీతో కలిసి 2 సీట్లకు అమ్ముడు పోయాడు. రాజగోపాల్ రెడ్డి ఎఫ్, మాజీ మంత్రి ఎఫ్ కడప, ఆయన ఓన్లీ 2. ఈరోజు గంగాధరం ఎక్స్ఎమ్మెల్సీ బతుకున్నాడు. ఆయన మేనల్లుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఈరోజు బతుకున్నాడు, ఆయన కొడుకు బతుకున్నాడు. అయితే నేను అనేది ఏంటంటే అలాగే రేపు ఖచ్చితంగా కవిత గారు ఏదైతుందో కాంగ్రెస్ తోటి 1, 2 సీట్లకు, కమ్యూనిస్టులే 1 సీటు తీసుకున్నారు. కొత్తగూడెం కోదండరామ్ గారు పోయినసారి 3-4 తీసుకున్నారు, ఇక్కడక్కడ ఓడిపోయి ఇచ్చారు, ఓడి సీటు గెలిచి అయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తామని 1 సీటు కూడా ఇవ్వాల. కోదండరాము ఒక జేఏసీ చైర్మన్గా ఉద్యమం నడిపినవాడు, ప్రొఫెసర్, హానెస్ట్ మ్యాన్. తో ఈరోజు కవిత నాయన ఎట్లయితే కలలు కన్నో నేను ముఖ్యమంత్రి అవుతా అంటే, అసలు ముఖ్యమంత్రికి అసలు ఎక్కడ నీ ఏజ్ గ్రూప్ ఇలా 47-48 కనుచూపు మేరలో ప్రత్యామ్నాయం ఇక్కడ కనబడడం లేదు. అయితే ఇక్కడ ఫెయిల్ అయినప్పుడు బీజేపీ పికప్ కానప్పుడు ఖచ్చితంగా రాసుకోండి. ఆమె చెప్పింది కదా, మా నాన్నతో మాట్లాడినా బీజేపీతో అవసరం లేదు, అన్నపోతే నేను జైలుకి వెళ్ళి వస్తా, నేను కడిగిన ముత్యం లెక్క వస్తా, ఏమి ఇబ్బంది లేదు, నా కోసం మీరు బీజేపీతో రాజీ కావాల్సిన అవసరం లేదనేది. 2009లో ఉభయ కమ్యూనిస్టులు టీడీపీతో కలిసి కొట్లాడి ఎన్నికల రిజల్ట్ రాకముందే ఎన్డీఏ వస్తుందని హర్యానా పోయి అడ్రస్ చేసింది కదా డయాస్ మీద, అయితే ముఖ్యమంత్రిగా కాదు అప్పుడు అయితే ఎంపీగా అడ్రస్ చేశాడు కదా 2009లో. బీజేపీకి 2014లో పెద్ద క్రిటిసైజ్ చేయాలి. 2018లో మోడీ లేదు, గీడీ లేదు అంటే ఏమవుతున్నదో, కారు 16 అంటే ఎన్ని వచ్చినాయి, 9 కదా. కాంగ్రెస్కు 4, బీజేపీకి 4, కాంగ్రెస్కు 3, 1 ఎంఐఎంకి వచ్చింది కదా. తో అలాగే మొన్న అబ్కా సర్కార్ కిసాన్ దేశ్కి నేత అంటే ఏదైతుందో 0 అయింది కదా.
జీరో అయింది కదా. సో ఇక్కడ ఉన్న పరిస్థితిలో రాబోయే ఎన్నికల్లో మనం చూద్దాము, రాసుకోండి మీరు. బీజేపీ బీఆర్ఎస్ గోయింగ్ టు ద అలయన్స్. ఓకే, బీజేపీ బీఆర్ఎస్ టీడీపీ ఆల్సో. ఇక బీజేపీ ఏదైతుందో రామచంద్రరావు ఇంత తొందరలో తీయలేరు. ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికల సంబంధం లేదు. అయినా బీజేపీ బాగా గ్రౌండ్ ఏదైతుందో పార్లమెంట్ వాళ్ళకి ఏదైతుందో 16-17 వస్తే 35%కు పెరిగింది లోక్సభకు. మళ్ళీ ఇప్పుడు ఏదైతుందో కంప్లీట్ డౌన్ ఫాల్ అయింది. బై ఎలక్షన్లు అప్పుడు ఎట్లయితే జమ్మికుంట, మునుగోడ, హైదరాబాద్ గెలిచి పర్సంటేజ్ పెరిగి బండి సంజయ్ గారిని తీయడం తర్వాత ఎప్పుడైతే కిషన్ రెడ్డి వేసి డౌన్ అయిపోయిందో టాక్, ఇప్పుడు కంప్లీట్ డౌన్ ఫాల్ అయింది. మళ్ళీ పైకి ఎదగడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే లోక్సభ 8 మందికి 4 గ్రూపులు, 8 మంది ఎమ్మెల్యేలు 3 గ్రూపులు. తో ఇక్కడ వీళ్ళు కలిసి పనిచేసి ఎంత వార్నింగ్ ఇచ్చిన, మొన్న ప్రధాని గారు వార్నింగ్ ఇచ్చారు. అంటే వార్నింగ్ అంటే చెప్పాడు, మీకంటే సోషల్ మీడియాలో ఎంఐఎంను ప్రశంసించాడు ఆయన. దే ఆర్ పాపులర్, కలిసి పని చేయండి, మంచి అవకాశాన్ని మనం కోల్పోతున్నాము, కలిసి పని చేయండి అని కొంచెం వార్న్ చేయడం జరిగింది. తో అయినా వీళ్ళు ఇప్పుడు ఎన్నికల్లో హుజురాబాద్ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. సంజయ్ వర్గం, ఈటల రాజేందర్ వర్గం అక్కడ నడుస్తుంది. అట్లా చాలా దగ్గర జరుగుతుంది, ఇంకా నేను పేరు చెప్పదలుచుకోలేదు. సో ఇది కలిసే అవకాశం లేదు. కనుక రేపు బీజేపీ ఏదైతుందో ఉన్న ఫైనాన్షియలీ పొటెన్షియల్, ఇప్పుడు ఏఐసిసికి మెయిన్ పిల్లర్ ఏదైతుందో ఈరోజు తెలంగాణ. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుండి స్టాలిన్ కానీ, అక్కడ కుమారస్వామి కానీ, అక్కడ అఖిలేష్ కానీ, అక్కడ జార్ఖండ్ కానీ ఎలా పైసలు స్ప్రెడ్ చేసిండు, ఎలా మన గొడవ చేసిండు, ఎలాగా ఆయనతో డిఫరెన్స్ ఒపీనియన్ 2022లో వచ్చిన తర్వాత, జిఆర్ స్వామి ఇష్యూ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం చూసాము. కనుక దీన్ని కొట్టాలనేది వాళ్ళకు ఉంది. ఇండివిజువల్ కొట్టినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా వీళ్ళు కలిసే అవకాశం ఉంది. ఇద్దరు ఎప్పుడు వీళ్ళకేమో అభిప్రాయ భేదం లేదు. ఎన్నికల్లో చెప్పారు. ఎన్నికలైన తర్వాత 14 నుంచి 22 వరకు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేశాడు కదా. ఎప్పుడు ప్రతిపక్ష కూటమితో కలవలే కదా. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, అగ్రికల్చర్ బిల్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఆల్ ఇష్యూస్ ఈ సపోర్టెడ్, ఆల్ ఇష్యూస్. కనుక అభిప్రాయం లేదు. తెలుగుదేశము ఎన్నిసార్లు డిఫర్ అయింది, ఎన్నిసార్లు కలిసి వచ్చింది. రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లా కలిసింది, 94 ఎట్లా విడిపోయింది. చంద్రబాబు గారితో ఎట్లా ఇండివిజువల్ కొట్లాడి 99, 2004 కలిసి ఎట్లా విడిపోయినరు మనం చూసాం. 2014లో ఎట్లా మోడీ గారితో కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ కలిసారు చూసాం. శత్రుత్వం లేదు రాజకీయాల్లో. శత్రువుకు శత్రువు మిత్రుడు, ఎవరు మిత్రువు అనేది ఉండదు, శత్రువు అనేది ఉండదు. ఖచ్చితంగా సేఫెస్ట్ రేపు ఎన్నికలకు పోవాలంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వాకప్ చేయండి, చాలా చోట్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా చాలా చోట్ల 100 గ్రామాల్లో ఎక్కడైతే బీజేపీ వీక్ ఉందో బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ వీక్ ఉందో బీజేపీ గెలిచిన కాడ కూడా చేసిన సంఘటనలు 100 గ్రామాల్లో జరిగింది. కొన్ని జాగాలు ఓడిపోయిన, కొన్ని జాగాలో గెలిచే. దేశవ్యాప్తంగా ఇప్పుడు పార్లమెంటు సంఖ్యను పెంచడానికని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని సర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు. దీంతో సౌత్ నార్త్లో చూసుకుంటే సౌత్లో కేవలం 5 నుంచి 10% సీట్లు పెరుగుతాయి, నార్త్లో మాత్రం 50% సీట్లు పెరగచ్చు అని చెప్తా ఉన్నారు. దాదాపుగా ఎవరికి బీజేపీకి కాదు, అసలు సీట్ల సంఖ్య పెంచడం అనేది నార్త్లో పెంచేసుకొని పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలో ఉండడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటి మాటలు కూడా వింటా ఉన్నాం. ఈ యొక్క సంఖ్యను పెంచడం వలన ఎట్లా ఉండబోతుంది, సౌత్ వాళ్ళు మేల్కొల్కోకపోతే చాలా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా. ఒకటి 2 టాక్స్ ఉన్నాయి. 2006లో జనగణన చేసి 2000 ఫినిష్ చేసి 2008లో నుంచి చివర్ల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా డిలిమిటేషన్ అండ్ మహిళది కూడా ఆల్రెడీ రాజ్యసభ లోక్సభలో బిల్ పాస్ అయి ఉంది. అవును. పార్లమెంటుకు 866, రాజ్యసభకు 350, 360 సీట్లు. దాని ప్రకారమే కొత్త బిల్డింగ్లో కూడా సీట్ అరేంజ్మెంట్స్ కూడా జరిగింది. ఖచ్చితంగా మోడీ గారు ఈ కంప్లీట్ టర్మ్ వరకు ఉంటారు, ఏమి ఇబ్బంది ఉండదు. హెల్త్ పాయింట్ ఆఫ్ మనం చెప్పలేం, బట్ ఐజ్ ఇట్ ఈస్ గనేది ఈ విల్ బి ద కంటిన్యూ దిస్ టర్మ్ కంప్లీట్. ఆయన నాయకత్వంలో ఎన్నికలు పోయే అవకాశం ఉంది.
ఆయన మహిళా బిల్లు పెట్టాలన్నది. మహిళల బిల్లు పెట్టినప్పుడు ఏదైతుందో సీట్లు ఏదైతుందో పెంచడం జరుగుతుంది. 860 అట్లాగే మన విభజన చట్టంలో ఇక్కడ అక్కడ 50, ఇక్కడ ఏదైతుందో 34 సీట్లు పెరగాలి. బట్ ఇదంతా జనగణన ఇది మన సెన్సేషన్ అయిన ఇది జనాభా లెక్కలు అయిన తర్వాత అనేది ఉన్నది. ఇటు మహిళ ప్లస్ ఇది దీని ప్రకారం చూస్తే ఈరోజు 17 లోక్సభ కాదు అసెంబ్లీ పెరగడం ఖాయము. మహిళా బిల్లు వస్తే లోక్సభ పెరుగుతాయి, ఆటోమేటిక్గా రాష్ట్రాల్లో కూడా ఏదైతుందో అసెంబ్లీ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది. పెరుగుతాయి కానీ తగ్గాయి. ఆల్రెడీ ఒక దానికి మినిస్ట్రీ సంబంధించింది జనాభా కాకుండా ఇప్పుడున్న సీట్లకు తగ్గాయి అనేది అవుతుందో కేంద్రం ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ పుకార్ను తమిళనాడులో కానీ కర్ణాటకలో జరిగిన నేను అనుకుంటున్నా కదా అంటే నాకుండే సమాచారం ఒకటేమో అవుతుంది ఎన్నికలు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు మొన్న ఒక తాజ్ కృష్ణాలో ఏదో ఒక మీటింగ్లో చెప్పాడు వచ్చేది జమిలీ ఎన్నిక 2028లో 8 డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. జమిలీ అంటే లోక్సభ 6 నెలల తర్వాత ఉంటుంది. 2029 జూన్లో ఈ 6 నెలలు ఏదైతుందో రాష్ట్రపతి పరిపాలన పెట్టే అవకాశం ఉంది. పెట్టి ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకొక బీజేపీ ఒక 28-29 రాష్ట్రాలు, ఒక 12-13 రాష్ట్రాలు లోక్సభ కలిసి వచ్చే అవకాశం ఉంది జరిగేది ఉంటే. మొన్న ఒక 3 days బ్యాక్ ఒక లీడింగ్ పేపర్లో తెలుగు 3 కాలమ్ ఐటమ్ ఇది 2008 అయితే దాని తర్వాత 2007 చివరి అవుతుంది. 1.5 year పడుతుంది ఆబ్జెక్షన్స్ మళ్ళీ ఏదైతుందో నోటిఫికేషన్ అయ్యే వరకు. వచ్చే ఎన్నిక ఏదైతుందో జమిలీ ఎన్నిక ఇక్కడ జరగది, ఇక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ జరగదని ఒక తెలుగు ఇంపార్టెంట్. అంటే నేను చెప్పే క్వశ్చన్ ఏంటంటే యూపీ బీహార్ సంబంధించినటువంటి సీట్లు దాదాపుగా సౌత్ను కవర్ చేసే అన్ని సీట్లు ఉంటాయి అనేటువంటి మాట వినబడతా ఉంది. డిలిమిటేషన్ అయితే యూపీ బీహార్ సంబంధించినటువంటి సీట్ల సంఖ్యతోని సమానంగా పాపులేషన్ ప్రకారం దానివల్ల నార్త్ లో బలంగా ఉన్నటువంటి బీజేపీ ఇంకా తరతరాలుగా అధికారంలో ఉండడానికి అవకాశాలు. క్లారిఫికేషన్ మాత్రం వాళ్ళు ఇచ్చారు. ఉన్న సీట్లకు జనాభా ప్రాతిపదికన లోక్సభ సీట్లు తక్కే సమస్య లేదని చెప్పారు. కేంద్ర మంత్రివర్గం నుంచి ఒక నోట్ వచ్చింది. మరి వీళ్ళైతేనే మూమెంట్ చేస్తున్నారు తగ్గే అవకాశం లేదు అనేది. రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రలో సీట్లు తగ్గినాయి, తెలంగాణ పెరిగింది. ఒక జిల్లా హైదరాబాద్లో పెరుగుతున్నాయి, ఒక జిల్లాలో తగ్గుతాయి రేపు మన దగ్గర. ఎందుకంటే హైదరాబాద్కు మైగ్రేట్ అవుతుండ్రు కదా. గతంలో ఆంధ్ర నుంచి ఎట్లా అయినరో ఈస్ట్ గోదావరి 21 ఉంటే 19 అయినాయి, మన దగ్గర 14 ఉంటే 15 అయినాయి, 15 నుంచి 17 లోక్సభ అయినాయి. లోక్సభ 42కు 42 ఆంధ్రలో తగ్గినాయి, మనకు పెరిగినాయి. దట్ ఈజ్ ఆన్ పాపులేషన్ బేసిస్. అదే బేసిస్ మీద అక్కడ జరుగుతుందని అంటున్నారు. బట్ మినిస్ట్రీ నుంచి క్లారిఫికేషన్ ఏంటంటే జరగది, అది అపోహ మాత్రమే. లోక్సభ సీట్లు తగ్గించమని క్లాజ్ పెడతారేమో. లోక్సభ సీట్లు ఐజీటీస్గా ఉంటాయి, అసెంబ్లీ స్ట్రెంత్ పెరుగుతుంది, పెరిగే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎలాగా మహిళా బిల్లు వస్తుంది కనుక మహిళా ప్రకారం 33% ఏదైతుందో పెడతారు కనుక ఇక్కడ పెరుగుతాయి, అక్కడ పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలు పెరుగుతాయి. అసెంబ్లీలు కూడా పెంచమని చట్టం ప్రకారం ఏమో ఇక్కడ 34, అక్కడ 50. కానీ మహిళా బిల్లు వస్తే ఆటోమేటిక్గా అసెంబ్లీలు కూడా పెంచమని డిమాండ్ చేస్తారు కదా, లోక్సభ ప్రకారం పెరుగుతాయి. కనుక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ తక్కువై పొలిటికల్ కొంత పర్సన్స్కి ఏదైతుందో పెరిగే అవకాశం ఉంటుంది. మీ దాంట్లో కూడా రవిప్రకాష్ గారు కూడా నేను చూశాను మహిళలకు ఎంత పెరుగుతుంది అంటే ఓన్లీ మహిళ అనే దాని మీదనే దాన్ని ఒక ఇంటర్వ్యూ చేశాడు. మహిళా రిప్రజెంటేషన్ పెరుగుతుంది అని అసెంబ్లీలో 33%. అంటే తనకుండే సమాచారము బిగ్గా అన్ని సమాచారాలు ఉంటాయి. ఖచ్చితంగా మహిళా బిల్ అనేది జరుగుతుంది. ఇది కనుక స్పీడప్ చేస్తే ఆబ్జెక్షన్ లేకపోతే నేను అనుకుంటున్న జమిలీ ఎన్నికలో ఒక 10-12 రాష్ట్రాలు మనది ఆంధ్రప్రదేశ్ది ఒకసారి కలిసి వస్తుంది. ఇక్కడ 6 నెలలు రాష్ట్రపతి పరిపాలన పెట్టి జూన్లో పెట్టే అవకాశం ఉంటుంది. 5 ఏళ్ల కంటే ఎక్కువ టర్మ్ ఎక్స్టెన్షన్ ఉండదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు పార్లమెంటు 71 అయితే 77 వరకు 6 ఏళ్ళు చేసింది. అసెంబ్లీని 72 నుంచి 78 చేసింది. ఇక్కడ కర్ణాటకలో 6 ఏళ్ళు. కానీ ఈ ఒక్క రాష్ట్రం కోసం చేయరు కనుక ఆటోమేటిక్గా 5 ఏళ్ల కంటే ఒక రోజు కూడా ఎక్కువ ఉండడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ రూల్ పెట్టేది అవుతుందో ప్రెసిడెంట్ రూల్నే జమిలీ ఎన్నికలు అవుతుంది. లేదా నిన్న 3 రోజుల కింద వచ్చిన పత్రికల కథన ప్రకారము ఇవి సెలెక్ట్ కమిటీ అని కోర్టులకు కానీ దీనికి పోయేది ఉంటే మళ్ళీ 2008 యాజ్ ఫర్ షెడ్యూల్ అవుతుంది. ముఖ్యమంత్రి గారికి సమాచారం ఉంటేనే కదా
ఆ మాట పెట్టి అంటారు. జమిలీ ఎన్నికలు అనేది Yes. జమిలీ ఎన్నికలు వస్తాయి. అది రాష్ట్రపతి పరిపాలన అనేది నాకు ఉండే అభిప్రాయం. ఎక్స్టెన్షన్ ఈ గవర్నమెంట్కు ఉండదు. ఎస్, చివరగా ఈ ప్రభుత్వానికి దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతగా మీరు చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏమైనా ఉంటాయి? ఒకటి, ఆర్థికంగా చాలా పరిస్థితి లేదు. ఎక్కడైతే రిసోర్సెస్ ఉన్నాయో పెంచుకోవాలి, ఖర్చులను తక్కువ చేసుకోవాలి. ఓకే. అవినీతి ప్రభుత్వము దీనికంటే బీఆర్ఎస్ఏ బెటర్ అనేది ప్రజల్లో గ్రామ స్థాయిలో ఉంది. దాంట్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కొందరు, తర్వాత ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఓపెన్గా నేనేమి ఆశామాషిగా చెప్పడం లేదు. నాకేమి కాంగ్రెస్ అంటే నాకు అభిమానం, నాకేం బీఆర్ఎస్ లేదు. బట్ ఖచ్చితంగా చెప్పగలుగుతా, బహిరంగంగా విచ్చలవిడిగా ఓకే ప్రతిదానికి పర్సంటేజీలు అనేది ఏదైతుందో జరుగుతూ ఉంది. ఇలా నేను అడుగుతున్నా, నాకు సింగరేణి ప్రాంతం అంటే బాగా దాని మీద అవగాహన ఉంది, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిగా. ఈరోజు సింగరేణిలో టెండర్ పారదర్శకంగా జరుగుతుండే ఇంతకుముందు. అట్లనే ఆర్టీసీలో ఉంది. 1 MP కరప్షన్ ఉండేది టెండర్స్లో. అవును. చైర్మన్ కానీ, తర్వాత వైస్ చైర్మన్ కానీ, ఇంజనీర్ కానీ, ఒక బిల్స్ కానీ దేనికి కానీ ఒక రూపాయి కూడా తీసుకోరు. చిన్న కంప్లైంట్ వచ్చినా ఈ వీళ్ళు పెద్ద సస్పెండ్. సో అటువంటిది ఈరోజు ఒక టెండర్లు అయిపోయిన తర్వాత ఒక మంత్రి దగ్గరికి వచ్చి రాజీ చేసుకున్న తర్వాతనే టెండర్ని అవార్డు చేస్తున్నారు, కాంపిటీషన్ టెండర్ కూడా. అవును, సింగరేణి అది ఓపెన్ కనబడతా ఉన్నాయి అన్ని. సింగరేణి టెండర్స్ ఎప్పుడు ఇట్లా జరగలే. తో పర్సంటేజ్లు అయితే సెక్రటరియట్ పోతున్నారు చెప్తున్నారు, వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈరోజు ఎవరు చెప్పిండ్రు, ఒక నేను ఫైల్లోకి తీసుకుంటా అందరు తీసుకుంటారు అన్నట్టుగానే సురేఖ గారు చెప్పిండ్రు. వాళ్ళ కూతురు చెప్పింది ఓపెన్గా. కూతురు ఆషామాషి కాదు, పోస్ట్ గ్రాడ్యుయేట్, చిన్నపిల్ల కాదు ఆమె. ఆమె అనుకుంటే ఆమె కూతురే అక్కడ మన ఇప్పుడు బయట ఎక్కడో యూకేలో ఇంటర్మీడియట్గా ఏదో పోయింది. తో అంత బహిరంగంగా చెప్పినప్పుడు ఏదైతుందో అవినీతి మాత్రం విచ్చలవిడిగా ఉంది, కంట్రోల్ లేదు. నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా, నాకెవరు సహకరించారు ఆఫ్ ద రికార్డులో ఢిల్లీలో చిట్ చాట్లో అందరికి చెప్పిండు కదా, నాకు కుర్చీ ఎప్పుడు గుంజుకుందామని చూస్తున్నా చెప్పిండు కదా. తో ఈ హామీలు అమలు చేయాలన్నా తర్వాత సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికైనా 3 సంవత్సరాలు మళ్ళీ చెప్తున్నారు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, వాళ్ళు 10 సంవత్సరాల నుండి అమలు చేయలేదు. రైట్, ఓకే. 3 సంవత్సరాలు కూడా ఇంకా దాన్ని నానబెట్టే బదులు ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేతపత్రం ఇచ్చి గతంలో ఈ అప్పులు చేసిండ్రు, వాళ్ళు కూడా 2 బెడ్రూమ్ అని చేయలేకపోయినరు. దళితులు గిరిజనులకు 10 లక్షలు 3 ఎకరాలు అన్నారు చేయలేకపోయినరు. దళిత బంధు అని ఏదైతుందో 10 లక్షలని అది చేయలేకపోయినరు. ఇవన్నీ ఏదైతుందో వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్పుకుంటూ మేము కూడా ఏదైతుందో ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మేము చేయలేము. మెయిన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ కమ్యూనికేషన్స్, రోడ్స్ను దీన్ని చేస్తాం. మనం ప్రజలకు క్షమించండి. దీంట్లో ఏమైనా కాంప్లైంట్స్ ఉన్నా, కరప్షన్ జరిగినా బహిరంగంగా మేము ఇగో టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినామా, ఒక బాక్స్ పెట్టినామా కాంప్లైంట్స్, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అధికారుల మీద రైడ్లు కాదు. రాజకీయ నాయకులు కూడా జీతం తీసుకుంటే సర్వెంట్ కిందని లెక్క. 100%. ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో కూకట్పల్లి నుంచి జనార్దన్ రెడ్డి నుంచి రామచంద్రరావు కార్మిక మంత్రి ఉంటే ఒక 10,000 ఎవరో లంచం ఇచ్చినని ఎలా పట్టింది ఏం సంగతి అనేది పక్క పెట్టండి. ఆ 10,000 ఏసీబీ పోయి ట్రాప్ చేసి మంత్రివర్గం పోయింది. అలాగే ఒక 1 lakh బంగారు లక్ష్మణ్ గారు ఒక దళితుడు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్కు ఒక ₹1,00,000 వీడియో తీస్తే ఆయన పదవి పోయింది. ఈ విధంగా ఏదైతుందో మీరు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు, సర్పంచే కావచ్చు, మండలి టీచర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, వాళ్ళ మీద కూడా కొందరి మీద అవినీతి పరుల మీద ఎక్కడైతే పత్రికలు వస్తున్నాయో సమాచారం ఉందో మీకు ఇంటెలిజెన్సా ఏదైనా కాంప్లైంట్స్ ద్వారా సెల్ పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకొని కరప్షన్ కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ఏదైతుందో అంత ఆషామాషి కాదు. మీరు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ కథం అయిపోయింది, బీజేపీ ఏం లేదు, ఆప్కా సర్కార్ జో ఏదైతుందో రాహుల్ గాంధీ ప్రధాని. ఎక్కడ ప్రధాని? యూపీలో 80 సీట్లు ఉంటే ములాయం సింగ్ గారు 2, 3 ఇస్తే గెలిచే పరిస్థితి. బీహార్లో 40 సీట్లు ఉంటే ఆయన 2, 3 ఇస్తే మనం కొట్లాడాలి కానీ ఇండివిజువల్ కొట్లాడిన పరిస్థితి. బెంగాల్లో 40 సీట్లు ఉంటే పరిస్థితే లేదు. తమిళనాడులో 39 సీట్లు, పాండిచేరి ఒకటి 40 ఉంటే మనం 2, 3, 4, 5 ఇస్తే తప్పితే ఈ 200 సీట్లో మనం ఇండివిజువల్ కొట్లాడలేనప్పుడు ఎట్లా అధికారం వస్తాము? 150, 160, 170 ఎట్లా క్రాస్ అవుతాం? కాలేము. తో కనుక ఏదైతుందో ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం రావాలనుకుంటే మీరు కోరుకున్నట్టుగా
గతంలో 10 సంవత్సరాలు చంద్రబాబు గారి పీరియడ్లో, అంటే 94లో రామారావు గారు గెలిచి చంద్రబాబు 95 టు మళ్ళీ 99లో గెలిచిండు 10 ఏళ్ళు. తర్వాత 2004, 2009లో రాజశేఖర రెడ్డి హయాంలో గెలిచి కాంగ్రెస్. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు 2014, 9 అండ్ అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గెలిచారు. అది 10 ఏళ్ళు. టీఆర్ఎస్ మర్చిపోయినా, టీఆర్ఎస్ 14 నుంచి 10 ఏళ్ళు ఉండాలంటే కంట్రోల్, ఫ్యామిలీ మెంబర్స్ని కంట్రోల్. అరే ఫైల్స్ ఫ్యామిలీ మెంబర్ ఎక్కడ పోయింది, ఫైల్ పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయినరు, ఆ ఫైల్ అది చేసిండ్రు. బయట ఉంటే మేము మా డిపార్ట్మెంట్ది ఒక తవ్వు ఇచ్చినాము ఎండోమెంట్స్ది, ఆ తవ్వనే అవుతుంది అక్కడ ఉండి ఆపేసిండు ముఖ్యమంత్రి అని చెప్పినాక ఈ విధంగా మీ మంత్రివర్గ సభ్యులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తో దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఏది ఏమైనా జూబ్లీ ఎలక్షన్ ఎన్నిక తర్వాత కొంత పట్టు వచ్చింది. దీన్ని ఏదైతుందో యాక్షన్ ప్రోగ్రాంలో పోవాలా. ఈరోజు అపవాదం ఉంది రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద. కమాన్ కంట్రోల్ చేయండి. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు స్టార్టింగ్గా ముఖ్యమంత్రి అయినాక, నా కుటుంబ సభ్యులు ఎవరైనా పోయి వాళ్ళకి పైరవి చేస్తే, పైరవి కాదు వాళ్ళకు పనిష్మెంట్ చేస్తా అని చెప్పారు. అది ఫాలో కండి. ఒకటి రేవంత్ రెడ్డి గారికి ఫ్యామిలీ వీక్నెస్ ఉంది. కంట్రోల్ అవుతుందా లేదా చెప్పలేడా, ఎన్నిసార్లు చెప్పినా కంట్రోల్ అవుతుందా లేదా, కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నాకు కూడా వాళ్ళంతా తెలిసిన వాళ్ళే. బట్ బహిరంగంగా సిటీ సరౌండింగ్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర వెహికల్స్ కానీ యాక్టివిటీ కానీ చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంది. దాన్ని సెటరేట్ మీరు చేస్తే ఫ్యామిలీ మెంబర్స్ది, తర్వాత వాళ్ళ మంత్రుల కుటుంబ సభ్యులు కానీ మంత్రులు చేసేదాన్ని కూడా యూ కెన్ కంట్రోల్. ఇది చేసి ఒక మంచి నేను ఒక పాలమూరు నుంచి వచ్చిన నల్లమలకెళ్ళి వచ్చిన బిడ్డను. నేను అనుకున్న ముఖ్యమంత్రి అయినా నాకేం ఆశ లేదు. నేను ప్రజల కోసమే యూనివర్సిటీలో చెప్తున్నారు, నీతి నిజాయితీ చెప్తున్నారు. ఆ ప్రభుత్వం అవినీతి, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ సంగతి, వాళ్ళ చరిత్రలు చెప్తున్నారు. బట్ మీరు కూడా మీ కుటుంబ సభ్యులు కానీ మీకు ఉండే కొందరికి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు, మీకు మద్దతుదారులు, వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఏదైతుందో దందాలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఏదైతుందో దాన్ని కంట్రోల్ చేసి కాంగ్రెస్ ప్రతిష్టను పెంచండి. ఇప్పుడు వచ్చిన దాన్ని ఎంక్వైరీ చేసి తరోగా 1కి 4 సార్లు ఒక కంప్లైంట్ సెల్ ఏదైతుందో, టెలిఫోన్లు కానీ ఒక బాక్స్ కానీ ఏదైతుందో దాన్ని తీసుకొని క్రాస్ చెక్ చేసుకొని చేస్తే కాంగ్రెస్కి ఏదైతుందో భవిష్యత్తు ఉంది. కానీ బీఆర్ఎస్ పని అయిపోయింది మీరు అన్నట్టుగా, పీసీ ప్రెసిడెంట్ అన్నట్టుగా కాదు. బీఆర్ఎస్ పని అవుతుంటే ఈ రిజల్ట్ రాదు, 25-26 రాదు. గతంలో ఎప్పుడన్నా ప్రతిపక్షానికి 87 నుంచి ఏ పార్టీకైనా వచ్చినాయి, పాలక పక్షానికి తప్పితే. ఒకసారి మీరు చూడండి, రికార్డు చూడండి, గతంలో మన రికార్డు చూడండి, అక్కడ జగన్మోహన్ రెడ్డి రికార్డు, చంద్రబాబు చూడండి, రామారావు గారి హయాంలో చూడండి, రాజశేఖర రెడ్డి పీరియడ్లో చూసి ప్రతిపక్షమైన చంద్రబాబు హయాంలో చూడండి. సో అటువంటిది మీరు ఏదైతుందో మనం 32 జిల్లా పరిషత్తులు పోయి ఈరోజు దీనికి ఏదైతుందో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. కొన్ని పత్రికలు కథనాలు రాసి అవి చూపెడితే కొందరు మంత్రులు అది సంబరపడుతుండ్రు, పండుగలు చేసుకుంటుందంటే కాదు. 25-26% సర్పంచులు వచ్చినాయి అంటే దాదాపు 4,000 వరకు వచ్చే అవకాశం ఉంది, 200 తక్కువ. బట్ ఆషామాషి కాదు. బీజేపీ కూడా 750 నుంచి 800 సర్పంచులు అంటే 3వ ఫేజ్ వచ్చే వరకు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. ఎప్పుడు రాలే. పూర్వం జనసంఘం ఉన్నప్పుడు 77 బిఫోర్ కానీ, దీపం గుర్తు కానీ, తర్వాత ఇప్పుడు పూ గుర్తు కానీ 80లో ఎన్నడూ ఈ రిజల్ట్ గ్రామ స్థాయిలో రాలే. వాళ్ళకు కూడా తక్కువ ఏమి కాదు. సో దీన్ని జాగ్రత్తగా ఉంటే కాంగ్రెస్కి ఏదైతుందో భవిష్యత్తు ఉంది. 1 కరప్షన్ కంట్రోల్ అండ్ ఖర్చులు ఆదా చేసుకొని అడ్వైజర్లు, క్యాబినెట్ ర్యాంకులు, అట్టహాసాలు, ఈ బండ్లు, ఒక్కొక్క మీటింగ్కి ఏదైతుందో ఒక చిన్న ఓపెనింగ్ 2 లక్షల పనికి 2 లక్షల ఖర్చు పెట్టే కార్యక్రమాలు తగ్గించండి, నియంత్రణ చేసుకోండి అనేది మీ తొలి వెలుగు ద్వారా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది గోనె ప్రకాష్ రావు చెప్తున్న మాటలు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఊహించినంత సింపుల్గానైతే లేదు. ఇక సర్పంచ్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ చాలా తక్కువగా కనబడతా ఉన్నాయి గతంతో పోలిస్తే. ఇక కవితకు సంబంధించినటువంటి పరిస్థితి, ఆ తర్వాత బీజేపీ ఎలా ఉండబోతుంది, అవన్నీ కూడా పూర్తి స్థాయి విశ్లేషణలో చెప్తున్నటువంటి సందర్భం. చూస్తూనే ఉండండి తొలి వెలుగు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.